మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు ఎప్పుడు కూడా తన జనులను దీవించడానికి ఇష్టడుగా ఉంటాడు. తన జనులు ఎప్పుడు ఆశీర్వాదకరంగా, సంతోషంగా, ఆనందమయంగా ఉండాలని ప్రభువు కోరుకుంటారు. ఇక్కడ బిలాము అనేటువంటి ప్రవక్తను దేవుడు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. ఎందుకంటే బిలాము తన నోటితో ఏది పలికితే అది స్థిరపరచబడినట్లుగా దేవుడు బిలామును దీవించాడు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మోయాబీయుల రాజు బాలాకు బిలాము వద్దకు వచ్చి, నీవు ఇశ్రాయేలీయులను శపించుము, నేను నీకు విస్తారమైన సొమ్మును, ధనాన్ని ప్రతిఫలంగా ఇస్తాను అని అన్నాడు. బిలాము బాలాకుతో చాలాసేపు, కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత చివరకు బిలాము శపించడానికి సిద్ధమయ్యాడు. ఈ 23వ అధ్యాయము 24వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, చదివినట్లయితే, ఈ అధ్యాయంలో బిలాము ఇశ్రాయేలీలను శపించడానికి బాలాకు అతన్ని ప్రేరేపించి అతనిని తీసుకుని వెళ్ళాడు. పిస్గా అనేటువంటి కొండకు ఒక కొనను ఉన్నటువంటి పొలం యొద్దకు తీసుకుని వెళ్ళి, బిలాము, ఇక ఇప్పుడు ఇశ్రాయేలీలను నీవు శపించు అని అన్నాడు. బిలాము దేవుని నామములో శపించడానికి నోరు తెరిచాడు, కానీ ఆ వచనాలన్నీ కూడా దేవునిగానే దేవుడు మార్చివేశాడు. మరొకసారి కిర్యత్ హచ్చోతు అనేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి బాలాకు అంటాడు బిలాముతో, బిలాము, ఇక ఇప్పుడు ఇశ్రాయేలీలను శపించుము అని అన్నాడు. మరలా బిలాము శపించడానికి నోరు తెరిచాడు, కానీ ఆ వచనాలన్నీ కూడా దేవుడు దీవెనలుగానే మార్చివేశాడు. మరొకసారి, నువ్వు ఇప్పటికీ 2 సార్లు దీవించి వేశావు, శపించడానికి నేను పిలిస్తే తిరిగి మరలా ఇశ్రాయేలీలను దీవిస్తున్నావు అని నిన్ను మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్తాను. ఆ ప్రాంతముల నుండి, ఆ కోణములో, ఆ దిక్కు నుండి ఇశ్రాయేలీలను శపించుము అని ఎడారికి ఎదురుగా ఉన్నటువంటి పెయేరు అనేటువంటి శిఖరానికి బిలామును తీసుకుని పోయి ఇక్కడి నుండి జనులను శపించుము అని అన్నాడు. బిలాము మరలా శపించడానికి నోరు తెరిచినప్పటికీ వాటన్నిటిని దేవుడు దీవెనలను గానే మార్చివేశాడు. ఇలా బాలాకు బిలాముని ఎంత ప్రోత్సహించినా, ఎంత ప్రేరేపించినా, ఎంత ధనాన్ని ఇస్తానని ఆశ పెట్టినా బిలాము యొక్క నోటిలో దీవెనలనే దేవుడు ఉంచాడు, కానీ శాపములను ఏమాత్రము ఉంచలేదు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇదిగో దీవించమని నాకు సెలవైను అని చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య అర్థం ఏదనగా, దేవుడు మనకు దీవెనలను ఇస్తున్నాడు అనేటువంటి సంగతి వాస్తవం. ఎవరు మనలను శపించడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు మనలను శపిస్తూ ఉన్నారో, ఎవరు మన కీడును కోరుకుంటూ ఉన్నారో, ఎవరు మనలను పడవేయాలని, చంపాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు మనల్ని ఈ భూపటంలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, గాయపరచాలని ప్రయత్నం చేస్తున్నారో, వ్యాపారంలో నష్టపోవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం పోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కుటుంబం విచ్ఛిన్నమైపోవాలని ప్రయత్నం చేస్తున్నారు, చీకటి క్రియలు, చిల్లంగితనాలు, చేతబడి క్రియలు చేస్తూ ఉన్నారు. ఈ క్రియలన్నీ కూడా, ఈ శాపపు అనుభవాలన్నీ కూడా దేవుడు తన జనులకు దీవెనలను గానే మార్చివేస్తాడు. ఈ అధ్యాయాల ద్వారా మనం గుర్తించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు తన జనులకు ఎవరి చేతనను శాపము రానివ్వడు, కీడును రానివ్వడు, చీకటి క్రియలను అనుమతించడు, అపవాది తంత్రాలను లోనికి రానివ్వడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని చెప్పిన ప్రభువు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే అని చెప్పిన ప్రభువు, నిన్ను కాపాడుటకు నా దూతలు కావలి ఉంటాయి అని చెప్పిన ప్రభువు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని చెప్పిన ప్రభువు నిశ్చయముగా తన జనులకు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఉండి సమస్త శాపముల నుండి, కీడు నుండి తప్పించి దీవెనగా, ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో తన జనులను ఆయన నడిపిస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, బిలాము అన్యజనుడు కాదు, బిలాము అన్య దేశస్థుల ప్రవక్త కాదు, ఇతర విగ్రహాలకు సంబంధించిన యాజకుడు కాదు, దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్తయే. కానీ ఆ ప్రవక్తే దేవుని జనులను శపించడానికి ధనానికి లోనయ్యాడు.
దాని యొక్క అర్థం మనము నమ్ముకున్న, మనతో ఉన్న, మనకు మేలు చేస్తారు అని ఆశించిన, అన్ని సందర్భాల్లో అన్ని ప్రతికూల పరిస్థితుల్లో వీరు మనకు అండగా నిలబడతారని ఆశ పెట్టుకుని వారే మనలను పడవేయడానికి, శపించడానికి, కీడు చేయడానికి తలపెట్టే అవకాశం ఉన్నది అనేటువంటి సంగతి వాస్తవం. అయితే అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, ఎవరు ఎన్ని కీడులు తలపెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎంత నశించిపోవాలని ప్రయత్నాలు చేసినా, ధనమే ఖర్చు పెట్టినా, డబ్బులిచ్చి, ధనమును ఇచ్చి, అబద్ధపు సాక్ష్యాలను పలికించిన, ధనాన్ని ఇచ్చి మనిషి లేకుండా చేయాలని ప్రయత్నమే చేసినా, ఇవన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు. ఆ కీడు ఏమాత్రము తన జనుల యొద్దకు రాకుండా, తాకకుండా కాపాడుతాడు అన్నటువంటి సంగతి సత్యము. కనుక మనము ఎవరి యొక్క శాపాలకు, ఎవరి యొక్క దూషణలకు దిగులు పడవలసిన, ఆలోచించవలసినటువంటి అక్కర లేని లేదు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిస్తాం. బిలాము ఎవరినన్నా శపించినట్లయితే ఆ శాపవచనం పనిచేసి ఉండేదేమో. విగ్రహ ఆరాధన చేసేవారిని, అన్ని జనులను, దేవుని దూషకులను, భక్తిహీనులను, అన్యాయస్తులను, న్యాయము తప్పించి తీర్పు తీర్చేవారికి, మోసము చేయవారిని, వ్యభిచారులకు, దొంగలకు, అబద్ధికులకు, ఇలా లోకములో ఉన్న వారి విషయమై బిలాము ఒకవేళ నోరు తెరిచి శపించినట్లయితే అది ఒకవేళ ఫలించి ఉండవచ్చు. కానీ బిలాము శపించినప్పటికీ ఆ శాపం ఎవరి మీదకి రాలేదు అని చూసినట్లయితే ఇజ్రాయేలీల మీదకి. ఇజ్రాయేలీలు అనేటువంటి జనాంగము దేవుని యొక్క స్వకీయ సామ్రాజ్యము, ఆయన యొక్క పేరు పెట్టబడినటువంటి ఆయన జనులు. కనుక ఈ సమయంలో మనం గుర్తించవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదనగా, మనము ఆయన జనాంగంగా మార్చబడినప్పుడు, మనము ఆయన సొత్తుగా ఉన్నప్పుడు, మనం ఆయన స్వకీయ సామ్రాజ్యంగా ఉన్నప్పుడు, ఆయనకు స్వకీయ ధనంగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఎవరి యొక్క శాపవచనాలు, ఎవరి యొక్క దూషణ క్రియలు, ఎవరి యొక్క చీకటి చిల్లంగి క్రియలు, చెదబడి క్రియలు మన దరికి చేరలేవు అనేటువంటి సంగతి వాస్తవం. ఎందుకంటే పౌలు కూడా తన పత్రికలో ఈ విధంగా రాస్తాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. అవును, మనం ఆయన యందు ఉన్నట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన రక్తంలో కడగబడినట్లయితే, ఆయన కొరకు ఆజ్ఞల మార్గంలో సాగిపోతూ ఉన్నట్లయితే, ఇరుకు ద్వారంలో ప్రవేశించినట్లయితే, సర్వసత్యంలో ముందడుగు వేస్తున్నట్లయితే, ఎవరి ద్వారా కలిగేటువంటి ఏ కీడు కూడా మనం భయపడవలసినటువంటి అక్కర లేదు, అది మన దరికి చేరదు అన్నటువంటి సంగతి సత్యము. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయనకు స్వకీయ సామ్రాజ్యంగా మార్చబడదాం. ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగంగా మనం తీర్చిదిద్దబడదాం. ఆత్మీయ ఇజ్రాయేలీలంగా మనం మారదాము. ఆయన సన్నిధికి చేరదాము. ఆయనను మనం అనుసరించుదాము. సత్యమునకు సాక్షులుగా జీవించుదాము. దేవుని వాక్యమును చేతపట్టుకొని తేజరులుదాము. దేవుని ప్రకటించేటువంటి సాధనాలుగా వెలుగులను వెరజులుదాం. దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఆత్మీయ యోధులముగా, ప్రార్థన పోరాటములో పరలోకపు పౌరులముగా ప్రజలందరిలో మనం ప్రత్యేకమని నిలిచి ఉందాము. దేవుని యొక్క సంరక్షణలోనికి మనం ప్రవేశించుతాము. ఆయన రెక్కల నీడలో దాగి ఉన్నటువంటి భద్రతను మనం అనుభవించుతాము. విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఐక్యతను పొందుకున్న వారంగా ఆయన చెంతకు చేరదాము. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు గట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఆశ్రయించిన జనాంగానికి ఏ కీడు, ఏ శాపము, ఏ చీకటి క్రియలు దరికి చేరవని, ఏ శిక్షా విధి తాకదని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కుని బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు ఏర్పరచుకున్నటువంటి నీ జిల్లను ఎవరన్నా దూషించినట్లయితే, శపించినట్లయితే, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడినట్లయితే వాటన్నిటినీ నీ జనుల పక్షముగా దీవెనగా మారుస్తానని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వారి జీవితంలో అటువంటి కార్యాలు జరిగించి వారి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వరులో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.